2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధం 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి కుజుడు, శుక్రుడు, రవి 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్న మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ 12వ స్థానంలో బుధుడు ఉన్నారు. పెసలు దానం చేయండి, ఇబ్బందులుంటాయి. లేకపోతే గనక లక్ష్మీదేవిని ఆరాధించండి. వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానం మీద శని గారి దశమ దృష్టి ఉన్నది. దీని మూలంగా కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనీ పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. సకాలంలో చేతికి అందదు. ఎటువంటి సమస్య ఉండదు మనీ పరంగా అవుతే కనుక. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. అష్ట కష్టాలను చూస్తారు. లవర్స్ కి మాత్రం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మంచిగానే ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగున్నది ఈ వారం అనేది. మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తే కనుక చాలా బాగుంటది ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బాగున్నది. సప్తమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం మీకు దశమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉండటం మూలంగా వృత్తిపరంగా కూడా చాలా బాగుంటది ఈ వారం అనేది. కానీ శత్రువులతో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.